హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ ప్యాషన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చి క్యారమెల్ కస్టర్డ్ పుడింగ్ అండి. దీనిని కస్టర్డ్ పుడింగ్ అని కూడా అంటారు. దీనికోసం మనం ఏ ఫ్లేవర్లో ఉన్న కస్టర్డ్ పౌడర్నన్నా తీసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్, షుగరు, మనం కస్టర్డ్ బదులు ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు. మిల్క్ అండి. ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసి సరిపోతుందండి. మనకి ఎక్కువ కూడా వాటర్ పడదన్నమాట. కొంతసేపటికి మనకి క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది. క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ పాలు, 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలండి. మెల్ట్ చేసుకొని అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఈ పాలు మరిగే లోపల కస్టర్డ్ పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో కొన్ని వాటర్ లేదా పాలను యాడ్ చేయాలండి. బాగా మిక్స్ చేసి మరుగుతున్న పాలలో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా కలపాలండి. వెంటనే దగ్గరికి అయిపోతుంది మనకి మిశ్రమం అనేది. కస్టర్డ్ మిల్క్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఏ షేప్లో ఉన్న బౌల్స్లను తీసుకొని బాగా గ్రీస్ చేయాలి. అలా గ్రీస్ చేసిన తర్వాత క్యారమెల్ రెడీ చేసి పెట్టుకుందాం కదండి. ఈ క్యారమెల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతే మనం కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా సెట్ చేసుకోవాలండి. ఎగ్తో చేయాలనుకుంటే ఇలా పాలలో వేసి కుక్ చేయకూడదు. పచ్చి పాలలో ఎగ్, షుగర్ వేసి బాగా కలిపి దానిని జున్నులా కుక్ చేయాలండి. అది ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇలా దీనిని వేసుకున్న తర్వాత 2 to 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టి డెమోల్డ్ చేయాలండి. అంతేనండి, చాలా సులువుగా ఉంది కదా. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు మీరు టేస్ట్ చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.